యూట్యూబ్ లో చూస్తున్నాము. తులసి చందు అని ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ లెఫ్టిస్ట్ ఐడియాలజీ బేసికల్లీ. అయితే ఆవిడ మీద ట్రోల్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువ వస్తున్నాయి. వాట్ ఐ సీ ఈజ్ ఆమె చెప్పే విధానము, ఆమె మీద ట్రోల్ అయ్యే విధానం ఇదంతా చూస్తుంటే ఇదివరకు రోజుల్లో మొత్తము లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉండేది. అట్లీస్ట్ నా చిన్నప్పటి నుంచి రీసెంట్ లాస్ట్ 10 years లో మనకిది రైటిస్ట్ ఐడియాలజీ అనేది పెరిగింది. బీజేపీ వచ్చిన తర్వాత కొంచెము అండ్ హిందూయిజం మీద కూడా ప్రాముఖ్యత పెరిగింది. మనం చిన్నప్పటి నుంచి విన్నది పెరిగింది. అందరూ ఎవరు బాబరు, అక్బరు, ఈళ్లే గొప్పోళ్ళు, ఈళ్లే తోపులు అన్నట్టు. మనకేమన్నా మన భారతీయ, మన హిందూకి సంబంధించిన వాళ్ళ గురించి కానీ, ఇండియాకి సంబంధించిన వాళ్ళ గురించి కానీ, ఎక్కడైనా భారతదేశం కోసం పోరాడిన వాళ్ళ లైక్ చాలా మంది ఉన్నారు, వాళ్ళ గురించి కానీ బుక్ లో ఉన్నాయా? లేదు. అమెరికా గొప్ప, బ్రిటిష్ గొప్ప, మొహమ్మద్ హుమాయూన్, బాబరు, అక్బరు వీళ్ళు గొప్ప, ఇండియన్ టెంపుల్స్ అన్నిటిని కూల్చేయటము ఇయే ఉన్నాయి. కానీ అసలు మన దేశం గురించి, మన గ్రంథాల గురించి, మన స్కల్ప్చర్స్ గురించి ఏమీ లేవు. అప్పటి నుంచి లేవు. అండ్ అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఉంది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే. రీసెంట్ గా లాస్ట్ 10 years లో రైటిస్ట్ ఐడియాలజీ కొంచెం పెరుగుతుంది. అండ్ ఈ కన్వర్షన్స్ ఇవన్నీ కూడా చిరాకు వచ్చేసేసి ఈ హిందూయిజం మీద ప్రేమ కూడా పెరుగుతుంది. హిందువులు అంటే బేసికలీ న్యూట్రల్ అన్నట్టు, కాముగా ఉండేవాళ్ళు అన్నట్టు. సో నేను మొన్న రీసెంట్ గా ఇంకో వీడియోలో కూడా చెప్పాను, ఒకటి కన్వర్ట్ అయ్యేవాడు హిందూనే, ఒక లిబరల్ హిందూనే, ఒక సెక్యులర్ హిందూనే, ఒక ముస్లిం కిందో క్రిస్టియన్ కిందో కన్వర్ట్ అయ్యేవాడు హిందూనే, ఒక హిందూకు ప్రాబ్లం ఉంటే తోడు రానివాడు కూడా హిందూనే. కానీ ఇప్పుడు మారుతుంది. బీజేపీ వచ్చిన తర్వాత 2014 తర్వాత నుంచి నెరేటివ్ అనేది మారుతుంది. అండ్ కాపాడుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి, మన రిలీజియన్ ని మనం కాపాడుకోవాలి అన్న భయం, బేసికల్లీ భయం నుంచి వచ్చిన బాధ్యత ఇదంతా. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా చూస్తుంటే బేసికల్లీ కళ్ళు తెరుచుకున్నారు. ఇప్పుడు రైటిస్ట్ ఐడియాలజీ కూడా పెరుగుతుంది. కానీ ఇదివరకు రోజుల్లో రైటిస్ట్ వాళ్ళు చాలా తక్కువ ఉండేవాళ్ళు. ఎవరు చూసినా లెఫ్టిస్ట్ ఐడియాలజీనే. అందరూ ఈ కమ్యూనిస్టులు కావచ్చు, వీళ్ళందరూ హిందువులకి సపోర్ట్ అయితే ఉంటారు. మొత్తము అంతా క్రిస్టియానిటీకి లేకపోతే ఇస్లాంకి వీటికే సపోర్ట్ ఉంటారు. అప్పుడు రైటిస్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళేమో ఎందుకులే మనకి అన్నట్టు గొడవ పడే వాళ్ళు కాదు బేసికల్లీ. అయితే ఇప్పుడు పెరగటంతో ఈ తులసి చందు ఆమె, నేను బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే ఆమె మీడియా హౌస్ లో పనిచేసేది, కాకపోతే డెస్క్ జాబ్ కింద చేసేది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని వస్తుంది. ఆమె ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని చెప్తుంది. కానీ షీఈ్ అ వెరీ గుడ్ స్టోరీ టెల్లర్. లైక్ మన స్కూల్లో చెప్తారు కదా, వీళ్ళు బాబర్లు, అక్బర్లు, వీళ్ళు గొప్పోళ్ళు, వీళ్ళు ఇంత చేశారు, అమెరికా వాళ్ళు వచ్చారు, అమెరికా వాళ్ళు అదే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళే మనకి లైన్లు వేశారు, ఏది ట్రాక్స్ వేశారు, లేకపోతే మన దేశం ఇంత డెవలప్ అయి ఉండేది కాదు అని ఆమె అక్కడే ఉండిపోయింది. అదే గొప్ప అనుకొని షీఈస్ టెల్లింగ్ సంథింగ్ ఆన్ దట్. అండ్ ఆవిడ సర్కిల్ ఉన్న వాళ్ళకి, లెఫ్టిస్ట్స్ కి అట్రాక్ట్ అవుతున్నారు ఆవిడ చెప్పేదానికి. అండ్ జనాలు చూస్తున్నారు. అయితే ప్రాబ్లం ఏమొస్తుందంటే రైటిస్ట్స్ ఇప్పుడు ఉన్నారు కదా యూట్యూబ్ వాళ్ళు ఆవిడకి అంత హైలైట్ ఇవ్వటంతో, అంటే ఆవిడని ట్రోల్ చేయడంతో ఏమవుతుంది, ఆవిడ ఇంకా లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది వీళ్ళ వీడియోల వల్ల. సో వాట్ ఐ ఫీల్ ఇస్, నిజము మారదు. ఎవరు ఎంత వక్రీకించినా నిజం మారదు. భారతదేశమే 82% ఇన్ ద స్టార్టింగ్ హిందూ దేశం లాగా ఉండేది కాస్త ఇప్పుడు 60% కి తగ్గిపోయింది. కన్వర్షన్స్ ఆన్ బోత్ ముస్లిం అండ్ క్రిస్టియానిటీ అనేది పెరిగిపోతుంది. మన దేశాన్ని, మన సాంప్రదాయాల్ని, మన రిలీజియన్ ని అంతా కాపాడుకోవాలి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లీవ్ దమ్. రైటిస్ట్ ఐడియాలజీ ఉన్నాడు, లెఫ్టిస్ట్ వాడు ఎంత చెప్పినా కానీ రైటిస్ట్ వాడు మారతాడా? మారడు. అదే విధంగా లెఫ్టిస్ట్ వాడికి రైట్ వాడు వచ్చి ఎంత చెప్పినా మారతాడా? మారడు. సో ఆవిడ చెప్పినంత మాత్రాన రైట్ వాడు మారడు, వీళ్ళు ట్రోల్ చేసినంత మాత్రాన వాళ్ళు లెఫ్ట్ కి మారరు. ఫ్యాక్ట్స్ అది అబద్ధం అని తెలిసినా వాళ్ళ చెవులకి ఏది ఇంపుగా ఉంటే అదే వింటారు జనాలు. సో ఆవిడని అలా వదిలేసేయండి. వీ డోంట్ నో బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళకి ఏం సపోర్ట్ వస్తుందో, ఆ సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుందో, ఏదర్ పార్టీస్ నుంచి వస్తుందా, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వస్తుందా కూడా తెలీదు. సో వాట్ ఐ ఫీల్ ఇస్, ఏ జర్నలిస్ట్ అయినా, ఏ యూట్యూబర్ అయినా ట్రై టు బ్రింగ్ అవుట్ ద ఫ్యాక్ట్స్. బ్లైండ్ గా ఏ పార్టీకో రిలీజియన్ కో వత్తాసి పలకద్దు. నేను చూస్తే వాటిల్లో ఆవిడ చెప్పినట్లో కొన్ని అయితే నాకు బాధేసింది. ఎప్పుడు చూసినా గవర్నమెంట్ తిట్టడమేనా, అదైతే తప్పు. వాట్ ఐ ఆల్సో ఫెల్ట్. కాకపోతే ఇక వాళ్ళ తెలివి అంతే అని వదిలేయటమే, ఇంకేం చేయలేము. బట్ పీపుల్ హూ ఆర్ కన్స్యూమింగ్ దీస్ న్యూస్ ఐటమ్స్ ఆర్ యూట్యూబ్ వీడియోస్ ఆర్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్, సోషల్ మీడియాలో ఏదైనా హూ ఆర్ కన్స్యూమింగ్ కూడా మీరు కూడా ఒక ఫిల్టర్ పెట్టుకోండి. మీరు కూడా ఎవడో చెప్తున్నారని ఆ నరేటివ్ ని గుడ్డిగా నమ్మేయద్దు, ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. సో జనాలకే వదిలేస్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ అంత ఎక్స్పోజర్ అంత హైలైట్ చేయనవసరం లేదు ఆవిడని. అనవసరంగా ఎక్స్పోజ్ చేస్తున్నట్టు అవుతుంది ఎక్కువ మందికి, లెఫ్ట్ వాళ్ళకి. ఇంకా ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇంకా పెరిగిపోతారు. డూ కరెక్ట్ జర్నలిజం, బ్రింగ్ కరెక్ట్ ఫ్యాక్ట్స్ అండ్ పాస్ కరెక్ట్ నెరేటివ్ టు ద వరల్డ్.